నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, గుడ్ మార్నింగ్. రోడ్ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడ్డట్టుగా పోలీసులు గుర్తించారు. స్థానికులు కూడా సమాచారం ఇవ్వడంతో అక్కడ చేరుకున్నారు. నల్గొండ జిల్లా వేమనపల్లి వద్ద అద్దంకి నార్కెట్పల్లి రహదారిపైన ఒక్కసారిగా ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి డివైడర్ ఢీకొని దాదాపు 10 మీటర్ల అవతల రోడ్డు వైపుల పొలాల్లో పడిపోవడంతో ఒక్కసారిగా ఆహాకారాలతో ఆ ప్రాంతం అంతా కూడా వీతంగా మారింది. కార్మికులు ఉన్నారు. ప్రయాణికులందరూ కూడా ఏం జరిగిందో తెలుసుకున్న లోపే ప్రతి ఒక్కరు కూడా ఆ బస్సు అద్దాలు అవన్నీ కూడా గుచ్చుకొని గాయపడ్డారు. 30 మందికి గాయాలయ్యాయి. వారందరినీ కూడా నార్కెట్పల్లిలోని కామినేని ఆసుపత్రి తరలించారు. డ్రైవర్ మాత్రం క్యాబిన్ లో ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే జగిత్యాల నుండి వివిధ దేవాలయాలకు సంబంధించిన టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ గా గుర్తించారు. సూపర్ ట్రావెల్ బస్సు ప్రైవేట్ ట్రావెల్ బస్ గా గుర్తించారు. అయితే డ్రైవర్ నిద్రమత్తు కారణం. ఇద్దరు డ్రైవర్లు ఉన్నప్పటికీ కూడా ఒక డ్రైవరే చాలా గంటలుగా డ్రైవింగ్ చేస్తున్నంతోనే అతను నిద్రమత్తులోకి జారిపోయి ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి డివైడర్ ఢీకొని బోల్తపడింది అన్నట్టుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఈ 30 మంది గాయాలైన వారిని కూడా నార్కెట్పల్లిలోని కామినేని ఆసుపత్రి తరలించి వైద్యం చేస్తా ఉన్నారు. డ్రైవర్ మృతదేహాన్ని మాత్రం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నారు. సాయి మాధవి. రైట్ రాము, థ్యాంక్ యూ.